రెండు విషయాలు చెప్తున్నారు. సైకో అని ఎందుకన్నారంటే పక్కవాడు బాధపడి హింస పడుతూ ఉంటే ఆనందం పడేవాడు సైకో. ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు నుంచి పింఛన్లు ఇస్తున్నారు. ఈ రోజు అవ్వతాతలు పాపం అకౌంట్లు ఉంటాయా వాళ్ళకి? అకౌంట్లు ఎందుకు నడుపుకుంటారు? వాళ్ళు వయసు మళ్ళీ వాళ్ళకి ఎవరో వయసులో వాళ్ళైతే అకౌంట్ నడుపుకుంటారు. వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు వేశారు. పాపం ఎండకి 47-48 డిగ్రీల ఎండలో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కొందరైతే ఊపిరి వదిలేస్తున్నారు. ఆ ఊపిరి వదిలేసే వాళ్ళని చూసి ఈ సైకో సంతోషపడుతున్నాడు. కాబట్టి మీరందరికీ దయచేసి చెప్తున్నాను, నేను ఇంకా ఒక నెల మహాత్యంగా ఒక జూన్ నెల కూడా ఏమన్నా ఈ విధంగా హింస పెడితే పెట్టవచ్చు. తర్వాత జూలై నెల నుంచి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు అన్న చెప్పినట్లు మన ఇంటికే వస్తారు. చిక్కని చిరునవ్వుతో కాదు, చల్లని చిరునవ్వుతోనే వస్తారు. మనందరం గుర్తు పెట్టుకోవాలి. దయచేసి ఈ సైకోని మనం అందరం ఇంటికి పంపించాలా? ఇటువంటి నాయకుడు మనం ముఖ్యమంత్రి అనడానికి కూడా వాస్తవంగా సిగ్గుచేట. ఎందుకంటే ఒకసారి ఇవ్వాలి అవకాశం అంటే నమ్మినారు మన ప్రజలు. అంతేగాని ఇటువంటి హింస అంటే ఇంత హింసకార్యంటే చూడలేదు. కాబట్టి దయచేసి ఇచ్చారు. మీ అందరికీ మళ్ళీ ఒకసారి మీ అందరికి పాద నమస్కారం చేసి చిన్నమల్లాపురం గ్రామస్తులకి నేను విన్నవించుకుంటున్నాను. అక్కగారికి సైకిల్ గుర్తుకి 2 ఓట్లు వేయండి అని నేను సెలవు తీసుకుంటున్నాను. దయచేసి